ఇవాళ కూడా కొన్ని బుడ్డ పరకలసంటి వార్తలు తెచ్చిన వరుస పెట్టి చూద్దాం పటూరి. బీరు బనండి తాగకుండ్రో అని మీ ఇంట్లో ఎంత మొత్తుకున్నా ఈయనోళ్ళ గుండెల్లా మందు వశం ముచ్చట చెప్పిర్రు లండన్ దేశపు శాస్త్రవేత్తలు. ఏళ్ల కొద్ది మందు తాగితే గుండె పనిచేసే తీరు మొత్తానికే మారిపోతాందని చెప్పిండ్రు. కుత్కెల కచ్చేదాకా తాగితే నరాల నుంచి రక్తం సప్లై కాక జల్దినే గుండెకాయ ఖరాబ్ అవుతుందని చెప్తున్నారు. ఇక చెప్పనైతే చెప్పినాం, ఆ తర్వాత మీ ఇష్టం. ఈ కంప్యూటర్ల వస్తువులు అమ్ముకునేటోళ్లకు ఏడ పని లేనట్టున్నదుల్లా మొత్తం హిందూ దేవుళ్ళ మీదనే పడ్డారు ఈ నడుమ. అంతకు ముందు అమెజాన్ అనే సంస్థ గల్మకాడేసుకునే మ్యాట్లను దేవుళ్ళ బొమ్మలతో తయారు చేస్తే కేంద్ర మంత్రి సుష్మా మేడం బెదిరియలేదా గట్ల చేయొద్దని. అగో మళ్ళగిప్పుడు అమెరికా దేశపోళ్ళు ఓంను ఇగో గిట్ల బూట్ల మీద వినాయకుడిని బీర్ సీసాల మీద ముద్ర కొట్టి అమ్ముతున్నారు. ఇక గిట్ల చేసినోళ్ళ మీద కేసులు కూడా పెట్టించిరు మన దేశపోళ్ళు. మొన్ననే చెప్పుకున్నాం కదా, వీరో మహేష్ బాబు సార్ దత్తత తీసుకున్న ఉల్లే బడి కోసం 30 లక్షల రూపాయల చెక్ ఇచ్చిన ముచ్చట. ఇగో ఇప్పుడు ప్రకాష్ రాజ్ సార్ కూడా దత్తత తీసుకున్న ఉల్లే రంగారెడ్డి జిల్లా కొండారెడ్డిపల్లిల ఖైరతి బేగం చోటేమియా అనే పేదోళ్లకు ఇల్లు కట్టిస్తున్నాడు. అట్లనే అదే ఊళ్ళే బస్టాండు ఓ బండిని కట్టిస్తున్నాడు. మరి పనులే తిరగ నడుస్తున్నాయో అని సూచతందుకు వేయిండు. కానీ కర్మ వీరోలు కూడా గీ సార లెక్క చేస్తే మంచిగుండు కదా అని అనుకుంటున్నారు వీరోల అభిమానులు. పోయినేడాది హైదరాబాద్ లో ఏండ్ల సందు ఉంటున్నోళ్ళ ఇండ్లకు పట్టాలు ఇచ్చింది కదా సర్కారు. ఇగో ఇప్పుడు గట్లనే సింగరేణి జాగాలు ఉంటున్నోళ్లకు పట్టాలను వాళ్ళ పేరు మీదనే ఇచ్చేటందుకు ఆలోచన చేస్తున్నారట. ఏవోలైతే తెలంగాణ వచ్చిన కాంచి సింగరేణి భూములలో ఉంటున్నారో వాళ్ళకు పట్టాలు ఇచ్చే రూల్ కూడా చేస్తున్నారట. 80 గజాల లోపు జాగుంటే ఉత్తగానే రిజిస్ట్రేషన్ చేసిస్తారట. గాని ఇక అంతకంటే ఎక్కువంటే మాత్రం తక్కువ ఫీజుతోనే పట్టాలు ఇచ్చే పనులు ఉన్నదట సర్కారు. అబ్బరకొండ సెంట్రల్ మినిస్టర్ ఎంకన్న సారే ఉన్నట్టున్నాడు కదా అని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా ఎంకన్న సారేనుల్లా. ఎప్పుడు మోడీ సార్ పనుల మీద బిజీగా ఉండే ఎంకయ్య సారు కాసేపు గిట్లా కండలు వేయించుకునేందుకు జిమ్ చేసిండు. చూస్తావేం సారు గుంజు గుంజు గట్టి గుంజు ఊరిని అల్కగానే లేచింది కదా అని అనుకుంటున్నట్టున్నాడు. ఆగో మళ్ళా సైకిల్ ఎక్కిండు కదా. తొక్కు సారు తొక్కు పానం అల్కగా అవుతుంది. అబ్బా నిమ్మలమైనట్టున్నాడు, జల్దిగానే లేచిండు. రోజు గిట్లనే చేశారు, ఇంకింత హుషారుగుంటావు.